అనుదినము జయించదము.
కాపరి నీవే దేవా, నా దేవుడా, శక్తి లేని నాకు నా దేవా మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సమస్యలను అధిగమించటేట్లు అని యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును,
ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించిన వాడు. మనం కూడా జయించాలని కోరుతున్నాడు. విశ్వాసముతో మనం జయించవచ్చు. రెండవది ప్రార్థనతో మనం జయించవచ్చు. మూడవది దేవుని వాక్యముతో మనం జయించవచ్చు. దేవుని వాక్యం మనం చూస్తే 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం మనము ఏ విధంగా నడవాలి అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. గాడ్స్ వర్డ్ ప్రొవైడ్స్ డైరెక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కన్ఫ్యూషన్. క్లిష్ట పరిస్థితిలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని వాక్యం మనల్ని సరైన రీతిలో నడిపించేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును జయించారు. 3 సార్లు ఇలాగూ వ్రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పారు. యేసు ప్రభువారు ఆహార విషయంలో, కాపుదల విషయంలో, ఆరాధన విషయంలో శోధించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనలోనికి పడిపోలేదు. వ్రాయబడిన దేవుని వాక్యాన్ని ఉపయోగించి శోధన జయించాడు. ఈరోజు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే ఎట్లా అంటే వాక్యం. దీన్ని మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మనం చదవాలి. సమస్యలు అనేవి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి, గందరగోళం పరిస్థితులు. కానీ దేవుని వాక్యం మనం చదివితే ఒక క్లారిటీ వస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని వాగ్దానాలను పట్టుకుంటే అవి శ్రమల్లో గొప్ప ధైర్యాన్ని మనకు చేకూరుస్తాయి. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అయోమయంగా గందరగోళంగా ఉన్నప్పుడు జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభావం గల దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, గాడ్స్ వర్డ్ సేస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని వాక్యం చెప్పేది సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం గట్టి పట్టుకుని ఈ మాట వినాలి. నమ్ముటి నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని. తర్వాత నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను విడువను అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము ఈ లోకంలో జయించిన వారి కంటే అత్యధిక విజయం పొందిన వాళ్ళగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దయ వల్ల మనము గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన వారిగా ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన దోణిలో ఆయన ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను చెలరేగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. మరి అలాంటి సమయంలో శిష్యులు తొందరపడ్డారు. బోధకుడా, మేము నశించున్నాం, నీకు చింత లేదా అని అంటే, యేసు ప్రభువారు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని చెప్పి సముద్రంతో చెప్పగా అది అణిగి మిక్కిలి నిమ్మలమైంది. గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగింది, మిక్కిలి నిమ్మలమైంది. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని పిల్లలమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నిన్ను విడవను, నేను ఎడబాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలకగానే గాలియు సముద్రం మిక్కిలి నిమ్మలమై ఊరుకున్నప్పుడు ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుతుందే అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపోయారు. అవును, నీ జీవితంలో, నా జీవితంలో ఎదురవుతున్నటువంటి తుఫాన్లు, ఈ సమస్యలు, ఇవన్నీ సద్దు మణగాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క తుఫాన్ అనేది నీ చుట్టే ఉండొచ్చు, కానీ క్రీస్తు నీ చుట్టూ ఉన్నాడు. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్రాబ్లమ్స్. నీవు ఎదుర్కొన్న సమస్యల కంటే దేవుని సన్నిధి గొప్పది. ఏ దేవుడైతే నీ పరిస్థితులను చూస్తున్నాడో ఆయన నువ్వు పిలవగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు అనుమతించగలిగినట్లయితే, ఆయన అద్భుతమైన కార్యాన్ని మన కొరకు చేసి తన దక్షిణ హస్తముతో మనం ఆదుకునే దేవుడు. ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ, గాడ్స్ పవర్ ఈజ్ ఇటర్నల్. సమస్యలు అనేవి తాత్కాలికం,
కానీ దేవుని శక్తి నిత్యం నిలిచేది. కాబట్టి ఈ నిత్యము నిలిచే దేవుని మహత్తరమైన శక్తిని మనం కలిగిన వారిగా ఈ లోకంలో మనం జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయను కాక, కృప మనందరికీ తోడయుండును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ వాక్యం గొప్పది, నీ సన్నిధి గొప్పది. నీవు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. సమస్యలను అధిగమించడానికి మాకు కృప చూపించండి. విశ్వాసం, ప్రార్థన, నీ వాక్యాన్ని ఉపయోగించి గొప్ప జయాన్ని పొందడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. మేము ఏ సమస్యలో నలిగిపోతున్నామో నేను విశ్వాసాన్ని ఉపయోగించి, ప్రార్థన ఉపయోగించి, వాక్యాన్ని ఉపయోగించి గొప్ప విడుదల పొందడానికి మా అందరికీ సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.